ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో రాయబడి ఉంది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. నిజమే, మనము ఇవ్వవలసినది మొదటి ప్రాధాన్యత మనం దేవునికి ఇచ్చినప్పుడు మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు జరిగిపోతాయి. ఆయనకు మనము అడగక మునిపే మన అక్కర్లు తెలుసని మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నది. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అందుకే ఆయన చిన్న చిన్న గడ్డి పువ్వులను గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు, ఆకాశ పక్షులను గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. మరి ఆయన సమస్త జీవరాశులు కూడా ఆయన చేతి వైపు చూస్తూ ఉంటాయంట తమకు ఆహారం కొరకు. ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తాడా అని అవి కాచుకొని ఉంటాయి అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. కనుక ప్రతి ఒక్కరి విషయం, ఆయన సృష్టించిన ప్రతి సృష్టం గురించి కూడా ఆయనకు అంత శ్రద్ధ ఉన్నది. మరి తన చేతి పని అయినటువంటి ఒక మానవుని గురించి ఆయనకు శ్రద్ధ ఉండదా? నిన్ను గురించి, నన్ను గురించి ఆయనకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ఎందుకంటే ఆయన మనలను ప్రత్యేకంగా నిర్మించాడు. మనమంతా కూడా ప్రత్యేకంగా ఆయన చేత సృష్టించబడిన వారము, ఆయన చేతి పని అయి ఉన్నాము. మనము ఆయన చేత తయారు చేయబడిన మాస్టర్ పీస్. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాస్టర్ పీస్. ఎందుకంటే ఒకళ్ళకు ఉన్నటువంటి తలాంతులు ఇంకొకళ్ళకి ఉండవు, ఒకరికి ఉండే పోలిక ఇంకొకళ్ళకు ఉండదు. అస్సలు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. మన చేతి వేలి ముద్రల దగ్గర నుంచి, కనుపాప దగ్గర నుంచి, చెవి నిర్మాణం దగ్గర నుంచి, మన శరీరంలోని ప్రతి అంతర్గతంగా ఉన్న ప్రతి అవయవం కూడా డిఫరెంట్గా ఉంటాయి. కనుకనే దేవుడు మనల్ని ఒక్కొక్కళ్ళను, ఇన్ని కోట్ల మంది ఉన్నా కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారే. మరి మనందరి గురించి ఆయన అంతగా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నప్పుడు మనం వాటి గురించి చింతించడం ఎందుకు? ఆయన మన కొరకు ఆయన చింతిస్తున్నాడు. మనము చేయవలసింది ఆయన రాజ్యంను, నీతిని మొదట వెతకాలి. అప్పుడు మిగతావన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనము మన చింత యావత్తు ఆయన పైన వేసి కృతజ్ఞతాస్తుతులతో, ప్రార్థన, విజ్ఞాపన, యాచనలతో మనము దేవుని సన్నిధిలో ఏం అడిగినా కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయన నీతిని, రాజ్యం మొదట వెతికినప్పుడు మనకు కావాల్సిన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనకు కలుగుతుంది. మన హృదయాలకు, తలంపులకు అది కావాలి ఉంటుంది. ఆమెన్.